యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. రెండవ పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారే మీ విశ్వాసమునందు సద్గుణమందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను దేవా. ప్రభు నాయన, ఈ యొక్క మొట్టమొదటి ఆదివారం తండ్రి నాయన, ఈ పరిశుద్ధ బల్లారాధన దినమందు ప్రభు ఈ విధంగా నేను సంతోషంగా స్తుతించి మహింపరిచి కనపరుచుకునే చక్కని భాగ్యాన్ని ఇచ్చారు. చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు నీ బిడ్డలకు బోధించమని అడుగుచున్నాను తండ్రి. అయోగ్యుడును ఎన్నిక లేని వాడును నీ శిలువ చాటుకు నన్ను చేర్చి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. మళ్ళీ చదువుకుందాం ఒకసారి. 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమందు సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకున్నట్టు చాలండి. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటని చెప్పానంటే విశ్వాస ఫలములు. వినారు ఎప్పుడన్నా? విశ్వాస ఫలములు ఎప్పుడు విన్నారండి? ఆత్మఫలములు విని ఉంటారు బహుశా. గలతీ పత్రికలో ఆత్మఫలములు ఏమనగా చెప్పగలుగుతారు ఎవరన్నా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మఫలాలు చెప్పబడ్డాయండి. మరి విశ్వాస ఫలాలు ఎక్కడివి? పేతురు గారు చెప్తున్నారు ఏంటని చెప్పానంటే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారే విశ్వాసమునందు ఏంటట సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. దాన్నే ప్రేమ అని కూడా అంటాడు. ఇవన్నీ కూడా మనకి విశ్వాస ఫలములు అని చెప్పి అంటాడు. ఒక క్రైస్తవుడు ఈ విధంగా విశ్వాస ఫలములు అలవర్చుకోవాలని చెప్పని చెప్తా ఉన్నాడండి. ఈరోజు ఆ విశ్వాస ఫలముల్లో మనలో ఎటువంటి ఫలాలు ఉన్నాయి, మనలో అటువంటి ఫలాలు ఉన్నాయా లేవా, మరి ఆ ఫలాలు మనం ఫలిస్తున్నామా లేదా, ఒక్కొక్క అంశం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న సంఘటన ఒకటి వివరిస్తాను. ఒకానొక ప్రాంతంలో ఒక స్కూల్ టీచరు తన 25 ఏండ్ల అనుభవం తర్వాత ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి ఒక అర్జీ పెట్టుకుందంట ప్రమోషన్ కోసం. అయితే ఆ స్కూల్ ప్రిన్సిపాలు ఆమె అర్జీని పక్కన పెట్టి
1 సంవత్సరం అనుభవం ఉన్నటువంటి మరొక టీచర్కి ప్రమోషన్ ఇచ్చిందంట. అలా ప్రమోషన్ ఇచ్చేసరికి ఈ 25 ఏళ్ళ అనుభవం గల వృద్ధ టీచర్ ఏం చేసిందని చెప్పానంటే, 2-3 నేర్చుకుని ఆ ప్రిన్సిపాల్ వద్దకు పోయి, ఇదేనయా నీ మర్యాద, నాకింత అనుభవం ఉంది, నన్ను పక్కన పెట్టి 1 సంవత్సరం అనుభవం ఉన్నటువంటి ఈ టీచర్కి నువ్వు ప్రమోషన్ ఇస్తావా, ఏం మర్యాద ఇది అని చెప్పని గట్టిగా అరవటం మొదలుపెట్టిందంట. దానికి ఆ ప్రిన్సిపాలు చాలా కూల్గా ఏమంటున్నాడని చెప్పానంటే, అమ్మా నువ్వు ఈ స్కూల్కి వచ్చి 25 ఏళ్ళు అయింది, నువ్వు చెప్పిన మాట వాస్తవమే, కానీ నువ్వు ఈ స్కూల్కి వచ్చిన రోజు ఎలా ఉన్నావో ఈరోజు కూడా అలాగే ఉన్నావు. నీలో ఎటువంటి మార్పు కూడా నేను చూడలేదు. ఎటువంటి అనుభవం పొందుకున్నట్టుగా నేను గమనించలేదు. మొదట్లో నువ్వు ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నావో ఈరోజు కూడా అలాగే ఉన్నావు. కానీ ఈ టీచర్ మాత్రము వచ్చి సంవత్సర కాలమే అయింది, కానీ 25 ఏళ్ళ అనుభవం పొందుకున్నాడు కాబట్టి ఆ టీచర్కి నేను ప్రమోషన్ ఇచ్చానమ్మా అని చెప్పానటండి. కథ బాగుంది కదా. వాక్యం ఏంటున్న సహోదర సహోదరి, ఈరోజు రక్షణ పొందుకున్నటువంటి నీవు ఎన్ని సంవత్సరాలుగా మందిరాలకు వస్తూ ఉన్నావు? రక్షణ పొందుకుని ఎంతకాలమైంది? రక్షణ పొందుకున్న తర్వాత మీలో ఏమన్నా మార్పులు ఏమన్నా గమనించారా? ఒక్కసారి మనం వ్యక్తిగతంగా ప్రశ్నించుకుందామండి. ఆశ్చర్యం ఏంటని చెప్పానంటే, కొంతమంది రక్షణ పొందుకున్న తర్వాత కూడా రక్షణ పొందుకున్న తొలినాళ్ళల్లో ఎలా ఉన్నారో ఈనాటికి కూడా అలాగే కనిపిస్తూ ఉంటారు. పెద్దగా మార్పు ఏమి ఉండదు. ఈరోజు మన విశ్వాస స్థాయి ఎలా ఉంది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నావు కదా. రక్షణ పొందుకున్న నీవు ఆ విశ్వాస ఫలములు ఫలిస్తున్నావా లేదా? విశ్వాసం అనేది ఒక పునాది అయితే, ఆ పునాదిలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మనం క్రీస్తులో పరిపూర్ణత పొందుకోవాలని చెప్పని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. విశ్వాసం అనేది ఒక పునాది అయితే, ఆ పునాది నుంచి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దేవుని ప్రేమ, ఇలా ఈ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనము క్రీస్తులో పరిపూర్ణత మనం పొందుకోవాలి. కానీ బాధాకరం ఏంటని చెప్పానంటే, ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఆ వృద్ధ టీచర్ వలె నీళ్ళు లేని బావుల్లా కనిపిస్తూ ఉన్నారు. వర్షం లేని మబ్బుల్లా కనిపిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనకి పైన ఆకాశం చూస్తే మబ్బులు దిట్టంగా కమ్మి ఉంటాయి. అనుకుంటాం మనం, ఎంత వర్షం పడుద్దాం అని చెప్పని. తీరా చూస్తే కాసేపటి తర్వాత వర్షం పడదు, ఏం పడదు. కొంతమంది చూస్తే అనిపిస్తుంది అనమాట, ఎంత మంచి విశ్వాసులు రా, ఎంత మంచి భక్తిపరుల్లా కనిపిస్తూ ఉన్నారని చెప్పని. కానీ ఎటువంటి ఆత్మఫలాలు కూడా కనిపించవాళ్ళు. దయవుంచి వ్యక్తిగతంగా ఈరోజు మనం రక్షణ పొందుకున్న తర్వాత మనకి రోజులో సంవత్సరాలు గడుస్తూ ఉంటే మన విశ్వాస స్థాయి ఎక్కడ ఉంది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒక్కొక్క మెట్టు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏ మెట్టు దగ్గర మనం ఆగిపోయాము, ఏ మెట్టు నుంచి మనం ఏ మెట్టుకి ఎక్కాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సద్గుణం అని చెప్పానంటే నైతిక శ్రేష్టత అని చెప్పుకోవచ్చండి. సద్గుణం అని చెప్పానంటే మంచి గుణం అని చెప్పుకోవచ్చు. సద్గుణము మంచి గుణాలండి. గమనించాలి, మనం సాధారణంగా మనం షాపింగ్ వెళ్తూ ఉంటాం, మనకి కూరగాయలకి లేకపోతే పచారీ కొట్టుకి వెళ్తాం. 3 రకాల వస్తువులు కనిపిస్తాయి మనకి. ఏమంటాడు షాపోడు, ఇది మామూలు రకం అమ్మా, ఇది మంచి రకం, ఇది నెంబర్ 1 రకం అని చెప్పి అంటాడు. ఈరోజు ప్రభువు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు, నువ్వు
మామూలు విశ్వాసిగా కాదు, ఒక మంచి విశ్వాసిగా కాదు, ఎలా ఉండాలట? నెంబర్ 1 విశ్వాసిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పత్రిక పేతురు గారు రాసినటువంటి కాలం ఏంటని చెప్పానంటే, నీరో చక్రవర్తి ఉన్నాడు ఒకడు. నీరో చక్రవర్తి కాలంలో ఈ పేతురు గారు ఈ పత్రిక రాశారు. నీరో చక్రవర్తి అని చెప్పానంటే ఎంత దుష్టుడు అని చెప్పానంటే, క్రైస్తవుల్ని అతి భయంకరంగా హింసించేవాడండి. వీళ్ళు క్రీస్తుని ఫాలో అవుతున్నారని చెప్పి తెలిస్తే చాలు దారుణంగా హింసించేవాడు నీరో చక్రవర్తి. క్రైస్తవులు ఎన్ని బాధలు పడ్డారో ఆనాటి కాలంలో. మనకందరికీ తెలుసు, రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే ఈ నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అటువంటి దుర్మార్గుడు పరిపాలిస్తున్న కాలంలో పేతురు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నారండి. ఏమంటున్నాడమ్మా? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ ఇటువంటివి మీరు అలవర్చుకుని క్రీస్తులో మీరు ముందుకు సాగిపోవాలని చెప్తున్నాండి. అన్నీ బాగున్నప్పుడు అందరూ మంచి విశ్వాసంగానే ఉంటారు. అన్నీ బాగున్నప్పుడు విశ్వాసంగా ఉంటాం కాదు, కానీ పరిస్థితులు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు, చుట్టుపక్కల వారు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుందని చెప్పి అనేది ప్రశ్న అండి. పౌలు గారు చెప్తారు, ఫిలిప్పీలకు పత్రిక రాస్తా. ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16లో మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులనైన దేవుని కుమారులగినట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని చెప్తున్నానండి. అట్టి జనమ మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకుని లోకమునందు జ్యోతుల వలె కనపడుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలటండి? మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య, నీ చుట్టూ మూర్ఖులు ఉన్నప్పుడు, నీ చుట్టూ నిన్ను ద్వేషించేవారు ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నువ్వు జ్యోతుల వలె దేవుని యొక్క వాక్యం చేత పట్టుకుని జ్యోతుల వలె కనపడుచున్నారు. సద్గుణం అని చెప్పంటే నైతిక శ్రేష్ఠత అండి. నైతిక శ్రేష్ఠత అని చెప్పండి లోకమంతా కూడా ఎదురవుతున్నా సరే, ఎదురుగా వస్తున్నా సరే, ఈ లోకపు ఆశల్ని పక్కన పెట్టి ముందుకు సాగటమే నైతిక శ్రేష్ఠత అని చెప్పానంటేనండి. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించిన కాలంలో పరిసయ్యులు, సద్దూకయ్యులు, మత పెద్దలు చాలా దారుణంగా ఉండేవాళ్ళండి. యేసు ప్రభుని ఎంతగా హింసించారో మాటల చేత. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు నీతిగా జీవించాడండి, పరిశుద్ధంగా జీవించాడు, సద్గుణాలు కలిగి జీవించాడు. ఈరోజు మనకు రోల్ మోడలు ఏమండి యేసు ప్రభు అయి ఉండాలి. ఈరోజు కొంతమంది డీపీ చూస్తే వాళ్ళ డీపీలో ఏమండి సినిమా హీరో ఫోటో ఉంటుంది, వాళ్ళ డీపీలో ఒక క్రికెటర్ ఫోటో ఉంటుంది. అంటే నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? ఈరోజు నీ రోల్ మోడలు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉండాలి. అదిగో అప్పుడు మాత్రమే ఇటువంటి సద్గుణాలు కలిగి నువ్వు జీవించగలవు. చాలా కాలం కిందట మన భారతదేశంలో ఒక పాస్టర్ గారు ఉండేవారట. ఆయన పాస్టర్ గారు అలాగే ఒక గొర్రెల కాపరిగా కూడా ఉండేవాడట. ఆయన కొన్ని గొర్రెలు ఉన్నాయట. అయితే ఆ గొర్రెలను కాస్తూ ఉంటాడు. కానీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్నటువంటి కుక్కలు వచ్చి ఆ పాస్టర్ గారి యొక్క గొర్రెల్ని గాయపరిచేవట. ఆ కుక్కలు వచ్చి ఆ గొర్రెల్ని గాయపరుస్తూ ఉంటే కొన్ని గొర్రెలు చనిపోయాట, కొన్ని గొర్రెలు రోగం వచ్చి పాడైపోయాట. పాస్టర్ గారికి చాలా కోపం వచ్చిందట. చాలా కోపం వచ్చి వాళ్ళ మీద ఏమంటే గొడవకి వెళ్ళిపోయి వాళ్ళ నానా మాటలంట చుట్టుపక్కల పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలతో పంచాయతీ పెట్టించి రకరకాలుగా పాపం ప్రయత్నించేవాడట.
కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత తన యొక్క ప్రవర్తనలో అతను మార్పు తెచ్చుకుని వాళ్ళతోటి ప్రేమగా ఉంటూ ఎవరికైతే కుక్కలు ఉన్నాయో వాళ్ళకి 2 గొర్రెలు 3 గొర్రెలు బహుమానం ఇవ్వడం ప్రారంభించాడట. వాళ్ళకు ఒక కుక్క ఉంటే 2 గొర్రెలు, 2 కుక్కలు ఉంటే 3 గొర్రెలు, అట్లా బహుమానం ఇవ్వడం ప్రారంభించాడట. అలా బహుమానం ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ఆ ఇరుగు పొరుగు వారు ఆయన యొక్క మంచితనం గుర్తించి తమ కుక్కల్ని కట్టేయటం మొదలుపెట్టారట. బయటకు వదలకుండా కుక్కల్ని కట్టేయడం మొదలుపెట్టారట. నెమ్మదిగా ఆయనలో మంచితనం గుర్తించి ఆయన యొక్క వాక్యం వింటం మొదలుపెట్టారట, సువార్త వింటం మొదలుపెట్టారట. నెమ్మదిగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా దేవుని బిడ్డలుగా మారిపోయారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సద్గుణములో అలవర్చుకుని వాక్యం చెప్తా ఉంది. ఏముందని చెప్పానంటే రోమపత్రిక 12వ అధ్యాయం 21లో, రోమపత్రిక 12:21లో, కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడును జయించాలండి. నీ చుట్టూ ఉన్నవారిని ద్వేషిస్తూ ఉంటే, నీ మీద కోపంగా ఉంటే, నేను నానా మాటలు అంటూ ఉంటే, నువ్వు కూడా వారిని ద్వేషిస్తూ ఉంటే వారికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఈరోజు నువ్వు క్రైస్తవుడుగా జీవిస్తున్నావు, యేసుక్రీస్తు నీ సొంత రక్షకునిగా అంగీకరించావు. మరి నీ విశ్వాసం ఎక్కడ పోయింది? నీ విశ్వాస స్థాయి ఎక్కడ పోయింది? నువ్వు కూడా వారిలాగా ద్వేషిస్తూ పోతూ ఉంటే వారికి నీకు పెద్ద తేడా ఏం లేదమ్మా. ఈరోజు లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అనేక మతాలు చెప్తా ఉన్నాయి. ఏంటని చెప్పంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, అంటే దుష్టుల్ని శిక్షించమని చెప్పి శిష్టుల్ని మంచివారిని రక్షించాలని చెప్పి. కానీ క్రైస్తవత్వం చెప్తా ఉంది ఏంటని చెప్పానంటే నీ శత్రువులను కూడా ప్రేమించమని చెప్పని. శత్రువుల్ని క్షమించడం మాత్రమే కాదు, హృదయపూర్వకంగా ప్రేమించమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో ఇటువంటి సద్గుణాలను అలవర్చుకున్నప్పుడే నీ ద్వారా క్రీస్తు మహింపరచగలడండి, మహింపరచబడతాడు. ఇది మొట్టమొదటి మెట్టు అండి, మొట్టమొదటి మెట్టు. ఆ మెట్టు ఎక్కిన తర్వాత ఏముందని చెప్పంటే జ్ఞానం అని ఉందండి. జ్ఞానము. లోకంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి కదా, లోకంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయండి. లోక జ్ఞానం కూడా ఉంది, కానీ అవేవి కూడా దేవునికి అక్కర్లేదు. కానీ ఏం కావాలట? పరలోక జ్ఞానం కావాలండి, దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం ఎలా వస్తుంది? దైవ జ్ఞానము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలము, జ్ఞానమునకు మూలం అని చెప్పని సొలొమోను గారు చెప్తా ఉన్నారు. భయభక్తులు కలిగి ఉంటామని చెప్పానంటే, భయభక్తులు కలిగి ఉంటామంటే ఏంటండి మా? అదే సామెతల్లో 8వ అధ్యాయము 13వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అని చెప్తున్నానండి. గమనించాలండి, క్రైస్తవ జీవితంలో ఇవి తొలి పాఠాలండి. మనకు ఒక పిల్లవాడిని మన స్కూల్లో జాయిన్ చేపిస్తే మొట్టమొదటిగా ABCDలు నేర్పిస్తారు ఏమండి, ఆలు నేర్పిస్తారు కదా. అలా ఈ క్రైస్తవ జీవితంలో తొలి పాఠాలు ఇవి. ఈ తొలి పాఠాలు నువ్వు నేర్చుకోకపోతే నువ్వు క్రైస్తవత్వంలో నీకు ముందుకు సాగేటువంటి అర్హత నీకు లేదు. తొలిపాఠం ఏం చెప్పానండి? తొలిపాఠం ఏం చెప్పానమ్మా? క్రైస్తవ జీవితంలో తొలిపాఠం అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడము క్రైస్తవ జీవితంలో తొలిపాఠం. ఈ తొలిపాఠం నువ్వు కనుక నేర్చుకోకపోతే నువ్వు ఇంకా ముందుకు సాగలేవు. ఈరోజు ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారా? ప్రశ్న అర్థమైందండి? మీరు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారా?
అవును అన్నట్లు చేయి చూపిస్తారా? అవును అన్నట్లయితే నువ్వు జీవించట్లేదా? చేపేయగలేపలేదు, జీవిస్తున్నారు కదా. అయితే కొంతమంది ఏంటని చెప్పంటే, కొంతమంది ఏం చేస్తారని చెప్పానంటే, ఇతరుల ముందు అంటే అందరి ముందు వారి యొక్క కోపము, మోహము, లేకుంటే బూతు మాటలు కానీ ఇలా రకరకాల పాపాలన్నీ కూడా ఇతరుల ముందు చాలా సులభంగా జయిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి పరువు పోద్దామని చెప్పని భయం. కానీ ఎవరు లేనప్పుడు, తెలిసిన వాళ్ళు ఎవరు లేనప్పుడు చాలా సులభంగా పాపంలో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కదా, చాలా సులభంగా ఆ పాపాల్లో పడిపోతూ ఉంటారు. నేను అంటాను, వాళ్ళు దేవునికి భయపడుతున్నారా, మనుషులకు భయపడుతూ ఉన్నారా? అర్థమైందండి ప్రశ్న? వాళ్ళు దేవునికి భయపడలేదు, ఎవరికి భయపడుతున్నారు? మనుషులకు భయపడుతున్నారు. ఎందుకంటే మనుషుల ముందు వాళ్ళు పరువు పోద్దామని చెప్పని కొంతమంది మనుషులందరూ ఉన్నప్పుడు చాలా భక్తిపరులుగా జీవిస్తూ ఉంటారు, చాలా నీతిగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళ నోటెమ్మట అబద్ధాలే రావు, అసలు బూతు మాటలే రావు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎవరు లేనప్పుడు వాళ్ళు చాలా సులభంగా ఆ పాపంలో పడిపోతూ ఉంటారండి. గమనించాలండి, నువ్వు అందరూ ఉన్నప్పుడే కాదు, ఎవరు లేనప్పుడు కూడా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేనప్పుడు కూడా దేవుడు సమస్తము చూస్తూ ఉన్నాడని చెప్పి గ్రహించి ఆయన పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉండాలండి. అప్పుడే నీకు ఆ పరలోక జ్ఞానం, దైవ జ్ఞానం అనేది నీకు లభిస్తుంది. అలా కాకుండా నువ్వు లోకానికి భయపడి, మనుషులకు భయపడి నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు ఆ పరలోక జ్ఞానం పొందుకోలేవు. సోక్రటీస్ అని చెప్పని మనకందరికీ తెలుసు, ఒక గొప్ప తత్వవేత్త సోక్రటీస్. ఆ సోక్రటీస్ వద్దకి ఒకనాడు ఒక శిష్యుడు వచ్చాడట. అయ్యా, మీరు గొప్ప తత్వవేత్త అని చెప్పినా, నేను నాకు జ్ఞానం కావాలనైనా, నాకు జ్ఞానం మరి దయచేయి కొంచెం అని చెప్పానంటే, సరే నీకు జ్ఞానం కావాలి కదా, సరే ఇస్తా పదా అని చెప్పని ఆ శిష్యుడిని తీసుకెళ్ళి ఒక నది వద్దకు పట్టుకెళ్ళాడట. ఒక నది వద్దకు పట్టుకెళ్ళి ఆ నదిలో ఆయన దిగమన్నాడట. శిష్యుడు నదిలోకి దిగగానే జుట్టు పట్టుకుని ఆ నదిలో ముంచాడట. ఆ శిష్యుడిని నదిలోకి ముంచి అట్లే గట్టిగా అదిం పట్టుకున్నాడట. కాసేపటికి శిష్యుడు ఉక్కిరి బిక్కిరైపోయి చేతులు పైకి లేపుతున్నాడట. అప్పుడు ఆ జుట్టు పట్టుకుని ఆ శిష్యుడిని పైకి లేపి, ఇప్పుడు నీకు ఏం కావాలనిపిస్తూ ఉంది అని చెప్పన్నాడట. ఆయన అన్నాడట, నాకు ఇప్పుడు గాలి కావాలనిపిస్తూ ఉందని చెప్పన్నాడట. ఇదిగో జ్ఞానం కావాలని చెప్పి నువ్వు దేవుడిని అలా అడగాలని చెప్పని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు జ్ఞానం కోసం ఆ విధంగా నువ్వు తాపత్రయపడినప్పుడు, ప్రభువా నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నీ పట్ల భయభక్తులు నాకు నేర్పించు ప్రభువా అని చెప్పి నువ్వు అడిగితే అప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది. సొలొమోను చెప్తున్నాడు. సొలొమోను సామెతల గ్రంథంలో, సామెతలు 2వ అధ్యాయంలో సామెతలు 2వ అధ్యాయము 2వ వచనం, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికే మొర్రపెట్టిన ఎడల, వివేచనకే మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనము వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. అలా వెండి కోసం, బంగారం కోసం ఎట్లా నువ్వు వెతుకుతావో అట్లా నువ్వు వెతకాలట. అప్పుడు కానీ నీకు ఆ దైవ జ్ఞానం అనేది నీకు లభిస్తుందని చెప్తున్నారండి. మొట్టమొదటి మెట్టు సద్గుణమైతే, 2వ మెట్టు జ్ఞానం అనే మెట్టు అండి. 3వ మెట్టుకు వస్తే ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం. సామెతలు 16వ అధ్యాయం 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు,
పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. జ్ఞానం అనేటువంటి సద్గుణం అనే మెట్టుకి జ్ఞానం అలవర్చుకోవాలి. జ్ఞానం అనే మెట్టుకి ఆశా నిగ్రహము అలవరుచుకోవాలండి. గమనించాలండి, ఈరోజు మన క్రైస్తవ జీవితంలో 2 అంశాలు ఉంటాయండి ఎప్పుడు కూడా. మొట్టమొదటిగా రక్షణ పొందుకోకముందు ఒక జీవితము, రక్షణ పొందుకున్న తర్వాత మరొక జీవితం. రక్షణ పొందుకోకముందు మన ఇష్ట ప్రకారం మనం జీవించాము. సినిమాలు చూసేవాళ్ళం, కొంతమంది మందు తాగేవాళ్ళు, కొంతమంది సిగరెట్లు తాగేవాళ్ళు, కొంతమంది భయంకరంగా బూతు మాటలు మాట్లాడేవారు. అనేక రకాల పాపిష్టి కార్యకలాపాల్లో ఎంతోమంది పాలు పంపులు చేసుకునేవారు. అయితే రక్షణ పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు నీకు మొట్టమొదటిగా ఇచ్చేటువంటి ఆత్మఫలం ఏంటని చెప్పంటే ఈ ఆశా నిగ్రహం. ఈ ఆశా నిగ్రహం అనే ఆత్మఫలాన్ని పొందుకున్న నువ్వు కోరికల్ని జయించగలవు. ఆశా నిగ్రహం అని చెప్పంటే నీపైన నీకు పట్టుగలిగి ఉండటమే ఆశా నిగ్రహం అండి. కానీ విచారం ఏంటంటే ఈరోజు కొంతమంది రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఆశా నిగ్రహాన్ని జయించలేకపోతూ ఉన్నారు. ఆశా నిగ్రహం లేకపోతే నువ్వు కోరికలను జయించలేవు. ఆశా నిగ్రహం లేకపోతే నువ్వు విశ్వాసంలో ముందుకు సాగలేవు. అక్కడే ఆ మెట్టు దగ్గరే ఆగిపోవాల్సి ఉంటుంది. ఇంకొంచెం ముందుకు సాగలేవు నువ్వు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఎలా వస్తుంది ఆశా నిగ్రహము? డీమార్ట్లు దొరుకుద్దా, లేకుంటే మోర్లు దొరుకుద్దా? ఎట్లా వస్తుందమ్మా ఈ ఆశా నిగ్రహము? దేవుని పాదాలు పట్టుకొని మనం అడగాలి. దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా నాకు ఆశా నిగ్రహం దయచేయనైనా అని అడగాలి మనం. అప్పుడు వస్తుంది నీకు ఆశా నిగ్రహం. ఈరోజు చాలామంది ఆ ప్రభు పాదాలు పట్టుకోవడం మానేశారు. ఉదయకాలం లేవగానే ప్రార్థన చేయడం ఎప్పుడో మానేశారు. అందుకనే ఆశా నిగ్రహాన్ని జయించలేకపోతూ ఉన్నారు. బైబిల్లో భక్తుడు యేసేపు అని చెప్పి ఉన్నాడు. ఈ ఆశా నిగ్రహం అనేటువంటి ఆత్మ ఫలము చేతనే పోతిఫర్ భార్య పాపం చేద్దాం అని చెప్పండి, అమ్మా ఇంత పాపం నేను చేయలేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ సంసోను ఆశా నిగ్రహం జయించలేక ఒక న్యాయాధిపతిగా ఉండి పడిపోయాడు. ఫలితము కళ్ళను కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు. ఒక గుడ్డివాడిగా శత్రు రాజ్యంలో అవమానకరంగా మరణించాడు. కారణము ఆశా నిగ్రహాన్ని జయించలేకపోవటం వల్ల. మనకందరికీ అలెగ్జాండర్ ద గ్రేట్ తెలుసు, జగజ్జేత అని చెప్పని చెప్తారు. ప్రపంచాన్ని జయించాడు, కానీ తనలో ఉన్న కోరికల్ని జయించలేకపోయాడండి. ప్రపంచాన్ని జయించాడు కానీ తనలో ఉన్న కోరికని జయించలేక చాలామందికి తెలియదు ఈ విషయాలు. భయంకరంగా మద్యపానం, అతనికి ఎంత మద్యపానం అని చెప్పండి, అతను ఇక కంటిన్యూస్గా తాగుతూ ఉండేవాడటండి. భారతదేశాన్ని కొంత మటుకు జయించిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్తా బబులోను దేశంలో ఒక 2-3 రోజుల పాటు కంటిన్యూస్గా తాగడం చేత తీవ్రమైన జ్వరం వచ్చి మాట పడిపోయి చనిపోయాడటండి అలెగ్జాండర్ ద గ్రేట్. కొంతమంది చెప్తారు దోమ కాటు వల్ల చనిపోయాడని చెప్తారు. చరిత్ర రకరకాలు చెప్తూ ఉంది. నాకు ఈ వాక్యం గుర్తొచ్చినప్పుడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఈరోజు నువ్వు ఆశా నిగ్రహాన్ని జయించగలుగుతున్నావా? ఆశా నిగ్రహం జయించలేకపోతా ఉన్నారు. విశ్వాసంలో ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుతూ పోయినప్పుడే క్రీస్తులో పరిపూర్ణత మనం పొందుకుంటాము. క్రీస్తు రూపంలోకి మనం రాగలమండి. రెండో రాకడ అతి త్వరలో రాబోతూ ఉంది. ఇదిగో ఆ క్రీస్తు రూపంలోకి నువ్వు వచ్చినప్పుడే నువ్వు ఒక్క క్షణంలోనే
మధ్యాకాశంలో నువ్వు ఎత్తబడతావు. ఆ క్రీస్తు రూపంలోకి రాకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈరోజు నువ్వు ఏ మెట్టు దగ్గర ఆగిపోయావు? నీ ప్రయాణం ఎంతవరకు సాగుతూ ఉంది? సద్గుణం అనే మెట్టు నుంచి ఏం చేయాలా? జ్ఞానం అనే మెట్టు, అక్కడి నుంచి ఆశా నిగ్రహం అనే మెట్టు, ఆశా నిగ్రహం దాటిన తర్వాత సహనం అనే మెట్టు అండి. సహనం గురించి మీకు అందరికీ బాగా తెలుసు, చాలాసార్లు వినే ఉంటారు వాక్యాలు. గుడ్ ఫ్రైడే అప్పుడు మొట్టమొదటి మాట సహనమే కదా. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. సహనం గురించి చెప్పాల్సి వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు ముందు కనిపిస్తాడు. ఇంకెవరిని కూడా మనం చెప్పాల్సిన పని లేదు సహనం అని చెప్పానంటే. ఎంత సహనం అండి? శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము అటువంటి సహనం మనం అలవర్చుకోవాలి. పాత నిబంధనలు మనకి సహనం అని చెప్పానంటే యోబు గారు గుర్తొస్తారు. పాత నిబంధనలో యోబు గారు, క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు అటువంటి సహనమైనటువంటి గుణం మనం అలవర్చుకుని మనం ముందుకు సాగాలి. ఇంకొంచెం ముందుకెళ్తే భక్తి విశ్వాసం అనే పునాదిలో తర్వాత మెట్టు ఏంటంటే దైవభక్తి అండి. సంతుష్టి సహితమైనటువంటి గొప్ప భక్తి గొప్ప లాభ సాధనమని వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్దాం ఒకసారి. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం అండి. ఇంతకీ భక్తి అంటే ఏంటి? నీ యొక్క జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి నీ అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతూ ముందుకు సాగటమే భక్తి అని చెప్పానంటే. అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలట? ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆయనతో నడవాలి. బైబిల్లో హానోక్ అని చెప్పున్నాడు. హానోకు తన జీవితకాలం అంతా కూడా ప్రభుతోటి నడిచాడు. ఫలితము దేవుడు అతన్ని మరణం చూడకుండా తీసుకుపోయాడు. ఈరోజు నువ్వు జీవితకాలం కూడా ఆయనతో నడవమని చెప్పి నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎందుకని చెప్పానంటే ఆదివారం పాటు 2 గంటల పాటు వచ్చి ఇక్కడ నువ్వు దేవుని మందిరంలో కూర్చోవాలని చెప్పి నీకు చాలా కష్టమైపోతూ ఉంది. 2 గంటలు కూర్చోవాలని చెప్పానంటే 2 గంటలు కూర్చుని దేవుని యొక్క వాక్యం వినాలా? అక్కడికి పోతే అక్కడ సెంట్రల్ ఏసీ ఉంటుంది, కడుపులో చల్లగదలకుండా కూర్చోవచ్చు అక్కడ పోతే అని చెప్పి ఆలోచించేవారు ఈ మధ్య చాలా ఎక్కువైపోయారు. ఎటువంటి భక్తి నువ్వు కలిగి ఉన్నావు? ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఈరోజు 2 రకాల భక్తులు ఉన్నాయి. ఒకటేంటని చెప్పానంటే పిల్లి భక్తి, ఇంకొకటి కుక్క భక్తి అట. పిల్లి భక్తి ఏంటని చెప్పానంటే నువ్వు పిల్లిని పెంచుకుంటా ఉంటే దానికి నువ్వు మటన్ కర్రీ పెట్టు, బిర్యానీ పెట్టు, చికెన్ కర్రీ పెట్టు, ఏమైనా పెట్టుగాక అది బాగా తిన్న తర్వాత బయటికి వెళ్ళిపోయి మళ్ళా నీకు కనిపించదట. మళ్ళీ ఎప్పుడు కనిపించుద్దా అని చెప్పండి, దానికి మళ్ళీ ఆకలి అయ్యి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నీ కాడికి వస్తుంది. అప్పటిదాకా మళ్ళీ నీకు కనిపించదు, ఎక్కడెక్కడెక్కడో తిరుగుతుపోయి మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం మళ్ళీ నీకు ఆకలి అయినప్పుడు దానికి ఆకలి అయినప్పుడు మళ్ళీ వచ్చి కనిపిస్తుందట. కానీ కుక్క భక్తి ఏంటని చెప్పండి, నువ్వు దానికి ఏమండి నువ్వు మటన్ తిని దానికి మొత్తం అంతా లాగి పడేసేసిన ఏదో కొద్దిగా అడుగు పొడుగు ఉంచి దానికి వేసినా సరే అది కొంచెం తిని ఎంత విశ్వాసంగా ఉంటుందని చెప్పంటే ఏమంటే నీకు కాలు నాకొద్ది, నువ్వు ఎటు పోతే అటు వస్తుంది, నిన్నే కనిపెట్టుకొని చూస్తూ ఉంటుంది, నీకు ఏ ఆపద రాకుండా అది కాపాడుతూ ఉంటుంది కుక్క. ఈరోజు నీది ఎటువంటి భక్తి? దేవుడు నీకు అన్ని ఆశీర్వాదాలు అన్ని మేళ్ళు ఇస్తున్నా సరే నువ్వు దేవుని సంతోషంగా సేవించలేకపోతా ఉన్నావు. దేవుడిని ప్రార్థన ఆలకించి నీకు అనేకమైన మేళ్ళు దయచేస్తూ ఉన్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇస్తూ ఉన్నాడు, కానీ హృదయపూర్వకంగా సంతోషంగా సేవించట్లేదే. ఆదివారం పూట ఆరాధనకి సమయానికి రావట్లేదే.
దేవుని హృదయపూర్వకంగా సంతోషంగా సేవించకపోతే ఏమవుతుందో తెలుసా? నేను శత్రువులకు అప్పగిస్తాను చెప్తున్నాడు ప్రభు. ఆ మాట చూస్తే చాలా కఠినంగా ఉంటుంది, కానీ చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47-48. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు కనుక ఆకలి దప్పులతో వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకు రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు. వారు నిన్ను నశింపచేయ వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. వాక్యం జాగ్రత్తగా అర్థమైందండి. ఏముంది అక్కడ వాక్యం? నువ్వు ఎటువంటి పాపం చేయలేదు, నువ్వు ఎటువంటి అన్యాయం చేయలేదు, నువ్వెవరిని కూడా దూషించలేదు, ఏమండి ఎటువంటి కాని పాపం కూడా చేయలేదు. ఏం చేసేవాడు నువ్వు? దేవుడు నీకు సర్వ సమృద్ధి ఇచ్చినా సరే దేవుణ్ణి హృదయపూర్వకంగా సంతోషంగా సేవించలేకపోతా ఉన్నావు. నీకు సర్వ సమృద్ధి ఇచ్చినా సరే దేవుణ్ణి సంతోషంగా సేవించకపోతే దేవుడు ఏమన్నాడని చెప్పానంటే, ఏమన్నాడమ్మా? ఆకలి దప్పులతో వస్త్రహీనతతో అన్ని లోపములతో యెహోవా నీ మీదకు రప్పించు నీ శత్రువులకు దాసుడు అవుతావు. నీకు వస్త్రహీనత కలుగుద్ది, నీ కుటుంబంలో కరువు వస్తుందని చెప్తున్నాడండి. శత్రువులు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. ఎప్పుడటండి? నువ్వు సంతోషంగా నువ్వు దేవుని సేవించకపోతే. దేవుడికి మేలు చేస్తూ ఉన్నాడు కదా, ఏం చేయాలి నువ్వు? కొద్దిసేపు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆయన్ని మహింపరచు, స్తుతి చెల్లించు, దేవుని యొక్క వాక్యం విని. అంతకంటే నేను దేవుడు అడగట్లేదే. నువ్వు అది కూడా చేయలేకపోతే నీ సృష్టికర్త. ఈరోజు చాలామంది సీసీ కెమెరా పెట్టుకుంటున్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ సేఫ్టీ కోసం, కానీ అతిపెద్ద సీసీ కెమెరా అక్కడ ఉందనే విషయం మర్చిపోతున్నారు. పెద్ద సీసీ కెమెరా ఉంది, నువ్వు చేసే మంచి పని చెడు పని మొత్తం అంతా అక్కడ రికార్డ్ అయిపోతూ ఉంటుంది, ఇంక్లూడింగ్ మన మాట కూడా. దయించి మెలకుగా ఉండి మన ప్రవర్తన సరి చేసుకుందామని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. చివరిగా ప్రేమ. ప్రేమ అని చెప్పండి, అక్కడ మనకి సహోదర ప్రేమ కనిపిస్తూ ఉంది, పైన దేవుని ప్రేమ కనిపిస్తూ ఉందండి. ప్రేమ మన క్రైస్తవ జీవితంలో ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. చెప్పాలని చెప్పానంటే ఒక నెలంతా చెప్పవచ్చు ప్రేమ గురించి, కానీ సింపుల్గా చెప్పాలని చెప్పానంటే పాత నిబంధనలో మనకి 10 ఆజ్ఞలు చెప్పబడ్డాయి, అవునా? 10 ఆజ్ఞలు చెప్పబడ్డాయి. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? ఆజ్ఞలు 2 ఆజ్ఞలు ఉన్నాయి. చెప్పగలుగుతారా? నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నీ దేవుని సేవించు. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలకు నువ్వు పాటిస్తే నువ్వు ధర్మశాస్త్రంలో మిగిలిన ఆజ్ఞలు మొత్తం అన్నీ కూడా నెరవేర్చినట్టని చెప్తున్నాడు ప్రభు. 2 ఆజ్ఞలు. మొట్టమొదటిగా సిలువలో 2 చెక్కలు ఉంటే, ఒకటి నిలువు చెక్క, ఇంకొకటి అడ్డపు చెక్క అండి. నిలువు చెక్క మానవుడు దేవుని ప్రేమించడాన్ని సూచిస్తే, అడ్డపు చెక్క మానవుడు తోటి మానవుణ్ణి ప్రేమించడం చూపిస్తూ ఉందండి. సిలువకున్నటువంటి అత్యంత లోతైన అర్థం ఇది. నిలువు చెక్క మానవుడు దేవుని ఏ విధంగా ప్రేమించాలో చూపిస్తూ ఉంటే, అడ్డపు చెక్క మానవుడు తోటి మానవుడిని ఏ విధంగా ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమించాలి, నీ తోటి సహోదరులను కూడా ప్రేమించాలి. నిలువు చెక్క లేకపోతే అడ్డపు చెక్కకి ఆధారం లేదు. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఇతరులను ప్రేమించగలవు, మిగిలిన ఆజ్ఞలు మొత్తం అన్నీ కూడా నువ్వు నెరవేర్చగలవు.
అదే నువ్వు దేవుని ప్రేమించలేకపోతే నువ్వు ఇతరులను ప్రేమించలేవు, మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చలేవు. ఈరోజు నువ్వు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతున్నావా? దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా నువ్వు నీ తోటి సహోదర సహోదరుల్ని ప్రేమిస్తావు. ఈరోజు నువ్వు హృదయపూర్వకంగా దేవుని ప్రేమించగలుగుతున్నావా? ఆనాడు ప్రభు పేతురుని అడిగినట్టే, పేతురు వీటన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని చెప్పంటే పేతురు చెప్తాడు, అవును ప్రభు ప్రేమిస్తున్నానని చెప్పని. ఈరోజు అదే ప్రశ్న ఈరోజు మనం లేస్తే మన సమాధానం ఏమేమి ఉంటుంది? ఈరోజు మనం చెప్పగలమండి, మనం చేస్తున్న ఉద్యోగం కంటే, మన యొక్క ఆస్తిపాస్తుల కంటే, మన బంధువుల కంటే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నామా? మన జవాబు ఏమేమి ఉంటుంది? ఒకవేళ అవును అని నువ్వు అన్నట్లయితే ఈరోజు నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు ఎంతమందికి నువ్వు సువార్త చెప్పగలిగావు? దేవుని మందిరంలో పనులు ఏదన్నా ఉంటే నువ్వు చేయటానికి ఎంత నువ్వు ఉత్సాహం చూపించగలుగుతున్నావు? దేవుని కార్యాలు చేయడానికి నువ్వు ఎంత ఆసక్తి చూపించగలుగుతున్నావు? నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు ఆటోమేటిక్గా నీకు పెద్ద కష్టం అనిపించదు. ఈరోజు నువ్వు ఏ మెట్టు దగ్గర ఆగిపోయావో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇంటికి వెళ్ళి కళ్ళు మూసుకొని తెలిసిపోద్ది ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ ఆగిపోయావు. ఈరోజు మీ విశ్వాస స్థాయి ఎక్కడ ఉందండి? ప్రభు చెప్తున్నాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం ముందుకు సాగితేనే క్రీస్తులో మనము పరిపూర్ణత పొందుకుంటామండి. ఆ క్రీస్తు స్వరూపంలోకి మనం రాగలం. అలా నువ్వు వచ్చినప్పుడే దేవునికి మహిమ. అలా నువ్వు రాని పక్షంలో పేతురు గారు అంటాడు, అదే పేతురు పత్రిక 2వ పేతురు 1వ అధ్యాయము 9వ వచనంలో 1:9 ఇవి ఎవనికి లేకపోను, ఇవంటే ఈ ఫలాలు అనేవి ఎవనికి లేకపోను, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అవుతాడటండి. ఇవి లేకపోతే, ఈ ఆత్మ ఫలాలు నీలో లేకపోతే, నువ్వు పొందుకోకపోతే నువ్వు గుడ్డివాడిగా మిగిలిపోతావు అని చెప్తున్నాడు. వాక్యంలో చాలా లోతైన అర్థం ఉందండి. ఇదిగో ఈ ఫలాలు లేకపోతే ఆ వృద్ధ టీచర్ వలె నువ్వు కూడా ఏదో వస్తూ ఉంటావు, మందిరానికి పోతూ ఉంటావు, కానీ పెద్ద ఉపయోగం లేదు. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలని చెప్పానంటే, నిన్ను చూసిన చుట్టుపక్కల వారు దేవుని మహిమపరచాలంటే ఈ విశ్వాస ఫలాలు ఫలించడం నేర్చుకోండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.